147 ఇయర్స్ ఆఫ్ టెస్ట్ క్రికెట్లో జస్ప్రీత్ బుమ్రా ఒక ఫీట్ సాధించాడు ఈరోజు. అదేంటి అంటే 20.17 యావరేజ్తో 177 టెస్ట్ వికెట్స్ తీసుకున్నాడు. తనకన్నా ముందు ఇంతకన్నా బెటర్ యావరేజ్తో ఇంకా ఒక్క బౌలర్ మాత్రమే ఉన్నాడు, తనే సిడ్నీ బార్న్స్. తను 17.7 యావరేజ్తో. అంటే అర్థం చేసుకోండి, లెజెండ్స్ తర్వాత ఓన్లీ వన్ ఆఫ్ ద లెజెండ్, వన్ అండ్ ఓన్లీ లెజెండ్ అని చెప్పుకోవచ్చు. అది మన ఇండియన్ క్రికెట్లో ఉన్నాడు, అతనే జస్ప్రీత్ బుమ్రా. గుర్తుపెట్టుకోండి ఇతని పేరుని. సో అలాంటి ఫీట్ సాధించాడు. అది మాత్రమే కాదు, 1952 తర్వాత ఈ రోజు ఆస్ట్రేలియాలో ఫస్ట్ టైం ఒకే రోజు టెస్ట్ మ్యాచ్లో 17 వికెట్స్ పడిపోయాయి. మనవి 10 వికెట్లు, వాళ్ళవి 7 వికెట్లు. ఇంతకుముందు ఎప్పుడు ఇది జరగలేదు. సో టాస్ గెలిచాం. టాస్ గెలవడం ఈ పెర్త్ పిచ్ పైన ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. మన ప్రివ్యూ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో టాస్ అనేది ఇంపార్టెంట్, లక్కీగా మనం గెలిచాము. అయితే వికెట్స్ పడిపోతున్నాయి. యశస్వి జైస్వాల్ అవుట్, సరే ఎక్స్పీరియన్స్ లేదనుకున్నాను. తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్తూ ఉంటే నాకు కొద్దిసేపు ఏం అర్థం కాలేదు, కానీ తర్వాత నాకు వెలిగిందనమాట. అరే పెర్త్లో ఆడుతున్నాం కదా, చాలా డేంజరస్ పిచ్ కదా అని చెప్పి. సో కోహ్లీ ఆడతాడేమనుకుంటే కోహ్లీ అవుట్. అయితే కేఎల్ రాహుల్ వికెట్ గురించి మాట్లాడాలన్నమాట. అసలు అంపైర్ కళ్ళతో చూస్తున్నాడా లేకుంటే కళ్ళు లేవా అసలు? అది ఎలా అవుట్ సామి? అంత క్లియర్గా జూమ్ చేసినప్పుడు బ్యాట్కి బాల్కి అంత గ్యాప్ ఉంటే మిగతా యాంగిల్స్లో చూడకుండా నువ్వు ఎలా అవుట్ ఇస్తావు? అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్నీకోమీటర్ అంటారేమో. బేసిక్గా స్నీకోమీటర్లో గ్రాఫ్ కనిపిస్తుండేది బ్యాట్కి ప్యాడ్కి తగిలిన సౌండ్ వల్ల వచ్చింది. అది బ్యాట్కి బాల్కి కాదు, ఎందుకంటే క్లియర్ కట్ గ్యాప్ కనిపిస్తోంది. చాలా అంటే చాలా రాంగ్ డిసిషన్ అనమాట. అంటే టఫ్ డిసిషన్ చెప్పడానికి కూడా లేదు. టఫ్ అంటే ఏంటి? బ్యాటు ప్యాడ్ దగ్గర ఉండి అలా ఇలా చెప్పని జరిగితే టఫ్ అని చెప్పొచ్చు. అసలు అక్కడ ఎక్కడ లేదు కదా ఛాన్సు. చాలా డిసప్పాయింట్ అనమాట కేఎల్ రాహుల్ అవుట్ ఇవ్వడం. ఎందుకంటే అప్పటికి ఆడుతున్న ఒకే ఒక మంచి బ్యాట్స్మెన్ తనను అవుట్ చేశారు. సో అయిపోయింది, ఇక ఎవరు నిలబడట్లేదు అనుకుంటున్న సమయంలో రిషబ్ పంత్. సో అసలు భయం భక్తి ఏమీ లేదంటారు కదా, ఇలాంటి బ్యాట్స్మెన్స్ ఒక్కరైనా ఉండాలి టీంలో. ఎందుకంటే బేసిక్గా కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే ఇర్రెస్పాన్సిబుల్ షాట్స్ ఆడుతున్నాడు, ఆ పిచ్ పైన సెంచరీలు చేయడం అంత ఈజీ కాదు. సో మనోడికి అర్థమైపోయింది, ఆల్రెడీ 6 వికెట్లు పడిపోయాయి, ఇక నేను ఇప్పుడు నిలబడి ఆడినా సెంచరీ చేయలేడు. సో కొట్టాలి, ఏం చేసినా కొట్టాలి. అందుకే పిచ్చి షాట్లు ఆడాడు. వేస్తుంది ప్యాట్ కమిన్స్ చూడట్లేదు, ఇంకొకరు చూడట్లేదు. సో సూపర్ షాట్స్, 37 రన్స్. బట్ మనం అప్రిషియేట్ చేయాల్సింది నితీష్ కుమార్ రెడ్డిని. అసలు ఫస్ట్ టైం డెబ్యూ చేశాడు అలాంటి కష్టమైన పిచ్ పైన 41 రన్స్. చాలా ఒక సెంచరీతో సమానం ఆ 41 రన్స్ మనకు. ఎందుకంటే 150 చేసిందంటే టీమిండియా, నితీష్ కుమార్ రెడ్డి హై స్కోరర్ అనమాట. హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అలాంటి ప్లేయర్ కోసమే టీమిండియా వెతుకుతోంది. తనలో టాలెంట్ ఇలానే ఉండాలి, తను ఇలాగే కంటిన్యూ చేసి ఆడితే టీమిండియాకు చాలా యూజ్ అవుతుందని నాకు అనిపిస్తోంది. సో 150కే మనం ఆల్అౌట్ అయిపోయాము. కోహ్లీ ఫెయిల్ అయ్యాడు, మన బ్యాట్స్మెన్స్ అందరూ ఫెయిల్ అయ్యారు. బేసిక్గా ఇద్దరు మాత్రమే, కేఎల్ రాహుల్ అవుట్ ఇచ్చారు కాబట్టి అతను ఫెయిల్ అయినట్టే. సో ఇది పరిస్థితి. తర్వాత స్టార్ట్ అయింది. జస్ప్రీత్ బుమ్రా వచ్చి రాగానే స్టార్ట్ చేశాడు. సో బుమ్రా అంటే ఫైర్ అనుకుంటువా? కాదు, వైల్డ్ ఫైర్. అలా బౌలింగ్ చేశాడు అనమాట. బుమ్రా స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళు సపోర్ట్ ఇచ్చారనమాట. దీంతో 7 వికెట్లు పేక మెడలా కూలిపోయింది ఆస్ట్రేలియా. యాక్చువల్గా ఎక్కడ ఈ డైలాగ్ మన వాళ్ళకు వాడాల్సి వస్తుందని చెప్పి భయపడి చచ్చా. కానీ ఇప్పుడు 7 వికెట్లు అంటే నాకు తెలిసి రేపు లంచ్ లోపు వాళ్ళు ఆల్అౌట్ అయిపోవడం ఖాయము. ఈ టెస్ట్ మ్యాచ్లో ఎందుకో రిజల్ట్ మన వైపుకే వస్తుందేమో అనిపిస్తుంది. బట్ బ్యాట్స్మెన్స్ బాగా పర్ఫామ్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూసుకున్నాము అంటే బుమ్రా వేసిన బౌలింగ్ అద్భుతం అసలు. ఎందుకు తెలుసా? స్టీవ్ స్మిత్ని అవుట్ చేశాడు. టెస్ట్ క్రికెట్లో ఆస్ట్రేలియాతో టెస్ట్ ఆడుతున్నప్పుడు స్టీవ్ స్మిత్ వికెట్ వెళ్ళిపోయింది అంటే ఆస్ట్రేలియా ఇక సగం ఓడిపోయినట్టే. ఇక తర్వాత మార్నస్ లబిషన్ వికెట్ మొహమ్మద్ సిరాజ్ తీశాడు. సో ఎప్పుడైతే మార్నస్ లబిషన్ వికెట్ మొహమ్మద్ సిరాజ్ తీశాడో కోహ్లీ చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే తను వచ్చిన వెంటనే 0 రన్స్ దగ్గరే ఒక క్యాచ్ మిస్ అయింది అనమాట. కోహ్లీ మిస్ చేశాడు, డ్రాప్ చేశాడు. సో ఒకవేళ ఈరోజు మార్నస్ లబిషన్ ఒక 50 కొట్టి ఉన్న ఈ పిచ్ పైన మనమే అనేవాళ్ళం కోహ్లీ క్యాచ్ మిస్ చేశాడని చెప్పి. బట్ ఎక్కువ స్కోర్ చేయలేదు కాబట్టి అందుకే కోహ్లీ అంత రియాక్ట్ అయ్యాడు అనమాట. సో అంటే ఏదైనా తన వల్ల తప్పు జరిగిందా తొందరగానే సాల్వ్ అయిపోయింది, లేదంటే ఏమైనా జరగచ్చు అనమాట. మ్యాచ్ రిజల్టే మారిపోయే ఛాన్స్ ఉంది. సో సూపర్గా ఆడాడు అనమాట. హర్షిత్ రాణా కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొత్తానికైతే 67కి 7 వికెట్స్ ఆస్ట్రేలియా. ఈ ప్రెసెంట్ అయితే టీమిండియానే గేమ్లోకి వచ్చింది. సో రేపు పిచ్ ఎలా ఉంటుంది? ఎందుకంటే పెర్త్ పిచ్ని మనం ప్రిడిక్ట్ చెయ్యలేము. ఒక్కొక్క రోజు గంటకి మారిపోతుంది ఈ పిచ్. క్రాక్స్ డెవలప్ అయితే బ్యాట్స్మెన్కి ఇంకా చుక్కలే అనుకోండి, అసలు మామూలుగా ఉండదు. సో ఇలా జరిగిందనమాట ఫస్ట్ డే అన్నది. మరి ఫస్ట్ డేతో టీమిండియా పర్ఫార్మెన్స్తో నేను ఫుల్ సాటిస్ఫై అయ్యా. అయితే పిచ్ కష్టంగా ఉంది కాబట్టి మన బ్యాట్స్మెన్స్ని ఏమి అనడానికి ఇక్కడ ఏమీ లేదు.
సో ఒకవేళ వాళ్ళు ఆడి ఉంటే అప్పుడు అనాల్సి వచ్చేది అనమాట, వాళ్ళు ఆడిన పిచ్ పైన మనం ఎందుకు ఆడలేకపోయామని చెప్పి. సో బౌలర్స్ అయితే సూపర్ గా ఆ టీం వాళ్ళు బాగా వేసారు, మనం కూడా బాగా వేసాము, బట్ మనమే ముందున్నాము. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.